నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే, నిత్య సుఖాలకు జీవజలాలకు పెన్నిది ఆ ప్రభువే. నిన్ను కావగా నిరుపేదగా జన్మించగా ఇలా పండగ, నిన్ను కావగా నిరుపేదగా జన్మించగా ఇలా పండగ. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 20 వచనం నుండి 25 వచనంలో చదువుతాము. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుందరు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాని ప్రదర్శించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా
ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొందని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంట మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. ఈ పరిశుద్ధ వాక్యం అందరి వెలుగులో కనిపించున్నాక దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. మీ అందరు ప్రైజ్లను అందరు బ్రదర్స్లో అందరూ చిన్న ప్రైజ్లో హల్లెలూయా. దేవుడి యొక్క సన్నిధిలో కూర్చున్న దేవుని బిడ్డలారా, మరి ఒక పర్యాయం దేవుడు మనకి చక్కని ఆదివారం నాడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ. హల్లెలూయా. మీరందరూ బాగుండాలి, మీరందరూ దేవుని సన్నిధిలో ఉండాలి, ఇంకా మంచి పై స్థాయిలో ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం. మీరు ఈ నెలలో ఒకవేళ ప్రతి వారికి డ్రెస్సెస్ అందేది ఉంటే ఈ మంతే మేము ప్రేయర్ పెడతాం. దాని గురించి ప్రత్యేకంగా మీరు ప్రార్థనలో జ్ఞాపకము చేసుకోండి, ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధానంలో ప్రతి ప్రార్థన లిఖితమై ఉంటుంది. ఏ ప్రార్థన వ్యర్థము కాదు. కనుక మీరందరూ ప్రార్థనలో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మీరందరూ దేవుని యొక్క ప్రార్థనకి ఆ ప్రార్థన ప్రతి దాంట్లో, ఇప్పుడు పిల్లలకు డ్రెస్లే కానీ, ఈ జరగబోయే ఆరాధన కానీ, ప్రతి వారు దేవుని సన్నిధానంలో ప్రతి ఒక్క కుమార్తె కానీ కుమారుడు కానీ ప్రార్థనలో ఉండాలి, నా ప్రార్థన చేయాలని దేవుడు బాగా ఇష్టపడుతున్నాడు. కనుక మనము ఆ ప్రార్థనలు చేస్తే చాలా మంచిది. హల్లెలూయా. ఇక్కడ 7వ అధ్యాయము మత్తయి సువార్త 21వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ప్రభువా పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. చక్కని మాట కదా. దేవుని చిత్త ప్రకారము అంటే నా చిత్త ప్రకారము అని దేవుడు అంటున్నాడు. కానీ ఇక్కడ మత్తయి సువార్త ఏం చెప్తుందంటే, దేవుడి యొక్క చిత్త ప్రకారము ఎవరైతే ఉంటారో వారు నా రాజ్యంలో ఉంటారని చెప్తున్నా కదా. నా ఇష్ట ప్రకారం, దేవుని ఇష్ట ప్రకారం ఈయన క్లియర్గా చెప్తున్నాడు. పరలోకమందలి నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడు అందులో ఏమైతే ఉంటాడట, ప్రవేశిస్తాడు. ఆ తండ్రి చిత్త ప్రకారము
పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారికి ఆయా ప్రార్థనను బట్టే ఆ రాజ్యం ఉంటుంది. అయినా దేవుని చిత్త ప్రకారం చేసిన హిజ్కియా భక్తుడు, ఆయనకు తెలిసిపోయింది చచ్చిపోతాడు ఆయన, నేను చనిపోతా అన్న డేట్ ఆయనకు వచ్చేసింది. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? ఇంకా నాకు చేయవలసిన పని ఉంది, కొంచెం సహాయం కావాలని ప్రభు దగ్గర వేడుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు? అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఏ పని ఉందయ్యా అని దేవుడు అడగల. ఎందుకంటే దేవుడి చిత్తము నా ఇష్టము, నా చిత్త ప్రకారము జరిపించువాడు. నా ఇష్ట ప్రకారమే జరిపించాలి. సంఘాలు దేవుని ప్రార్థన, లేకుంటే ప్రవక్తలు, లేదంటే పరిశుద్ధులు, లేదంటే దేవుని ప్రధాన యాజకులు, ఎవరెవరైతే దేవుడు ఏర్పాటు చేస్తారో వీళ్ళందరూ దేవుని చిత్త ప్రకారమే చేయాలి. ఆ సంఘమే లేపబడుతుంది, సార్వత్రిక సంఘముగా తీర్చిదిద్దబడుతుంది. అందుకే ఏమన్నాడు ఆయన? నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు దానిలో ప్రవేశించును. ఈ చిత్తం ఏంది? ఏది ఈ చిత్తం ఏంటిది? దేవుడు ఏం కోరుకుంటున్నాడు మనిషిలో? ఏమని దేవుడు అడుగుతున్నాడు? దేవుడు ఒక బిడ్డ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన స్థలములో దేవుడు ఆశీర్వాదం ఇస్తేనే ఆ బిడ్డ ప్రార్థన చేస్తుంది. దేవుడు ఒక అభిషేకం ఉంటేనే, ప్రార్థన జీవితం ఉంటేనే, దేవుడు ఆ బిడ్డ ప్రార్థన ఉంటేనే ఆ బిడ్డ ప్రార్థన చేస్తుంది. అందుకే మీరందరూ గమనించండి. హల్లెలూయా. ఒక తండ్రి అంటాడు, నా కొడుకు నా మాట వింటలేడయ్యా. నిన్న నా దగ్గరకు వచ్చాడు, నా కొడుకు నా మాట వింటలేడు. తండ్రి ఏం కోరుకుంటున్నాడంటే, నా కొడుకు మంచిగా ఉండాలా, పై స్థాయిలో ఉండాలా, మంచి స్థాయి ర్యాంకులో ఉండాలా, 10 మందికి నా కొడుకు ఉపయోగపడాలా తండ్రి కోరుకుంటున్నాడు. కొడుకు ఏమంటున్నాడు? కుమారుడు ఏమంటున్నాడంటే, నా దోస్తులు ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు, బండ్లు ఉన్నాయి, మేము ఎటు పోతున్నాం, మేము ఏడు తిరిగిపోతున్నాం అని ఎవరంటున్నారు? కొడుకు అంటున్నారు. వీడేమో ఎవరి మాట వినకుండా, అమ్మ మాట వినకుండా, అది పెద్దల మాట వినకుండా ర్యాష్గా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ తండ్రి వచ్చి నా మాట వినాలి, వాడు చర్చికి రావాలి, వాడు ప్రార్థనలో ఉండాలి. ఎవరి చిత్తం ఇది? వాళ్ళ నాన్న చిత్తం. అరే ఎందుకు ఆ పిల్లగాడు చిన్నోడే కదా, చిన్న అబ్బాయే కదా అంటే, ఇతడు ఏం కోరుకుంటున్నాడట? ఫ్రెండ్స్ని కోరుకుంటున్నాడు. దేవాలయాన్ని వదిలిపెట్టాడు. ఎవరిని కోరుకుంటున్నాడట? ఫ్రెండ్స్ని. ఆ తండ్రి ఏం కోరుకుంటున్నాడంటే, నా ఇష్టం వచ్చినట్టు పెరగాలవాడు. నా ఇష్టం ఏంటిది? దేవాలయంలో ఉండాలి. నా ఇష్టం ఏంటి? వాడు దేవుని పాటలు పాడాలి, దేవుని యొక్క ప్రార్థన చేయాలి, వాడు మంచి లైఫ్ స్టైల్లో ఉండాలి, గొప్పగా ఉండాలి. ఈ తండ్రి కోరుకుంటున్నాడు. వాడేం చేస్తున్నాడు? ఎవరితో తిరుగుతున్నాడట? గొందలు తవ్వే వారితో. వాడు ఎవరితో తిరుగుతున్నాడట? ఇంకా బీడీలు తాగే వాళ్ళతో, సిగరెట్ తాగే వాళ్ళతో. ఆ తల్లి బయటకు వస్తే చూస్తుంది, నా కొడుకున్నాడా? ఉన్నాడు. వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు వీడేం చేస్తున్నాడు? ఈ సిగరెట్ తీసి కింద పెట్టుకుంటున్నాడు. వాళ్ళ అమ్మ అటు పోడుతూనే మళ్ళీ ఏం చేస్తున్నాడు? అది తాగుతున్నాడు.
వాళ్ళమ్మ బయటకు చూసింది, ఉన్నాడా? ఉన్నాడు. ఏమండి? ఇంట్లోనే ఉన్నాడు. ఇదంతా ఎవరు గమనించారు? తండ్రి గమనించారు. అయ్యో, నా కొడుకు పాడైపోతున్నాడే, నా చిత్తములో ఉండాలి. నా కొడుకు ఒక మంచి ఇల్లు నేను కట్టాను, ఆయన చేడుస్తున్నాడు నా దగ్గర. నిన్న దేవుడి చిత్తము చాలా ప్రాముఖ్యమైంది. దేవుడి ఇష్టము చాలా ప్రాముఖ్యం. 12 ఏళ్ల వయసులో యేసు ప్రభుల వారు దేవాలయంలో కూర్చున్నప్పుడు తల్లిదండ్రులు వచ్చారు. యెరూషలేము దేవాలయంకు పండుగకు వచ్చారు. తిరిగి మళ్ళా నజరేతుకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత వెనక చూస్తే ఎవరు లేరట? యేసు ప్రభుల వారు లేరు. మళ్ళీ వెతుక్కుంటూ ఎక్కడికి వచ్చారు? మళ్ళీ దేవాలయం దగ్గరకు వచ్చారు. వచ్చి చూసేసరికి ఈయన శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ సద్దుకాయులతోనూ ధర్మశాస్త్ర ఉపదేశకులతోనూ మధ్యలో కూర్చున్నాడు. ఎన్ని సంవత్సరాల అబ్బాయి? 12 years అబ్బాయి. వాక్యము అవలీలగా నోటికి ప్రతి వచనాన్ని బయటికి చెప్పగలిగే ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు. వారితో ఈయన ఏం చేస్తున్నాడు? మధ్యలో దేవుని యొక్క వాక్యమును బయటికి బయలుపరుస్తున్నాడు. 12 ఏళ్ల చిరుప్రాయం. మళ్ళీ వాళ్ళ అమ్మ ఏది వెతుక్కుండా వచ్చినా కదా బాబు, ఇంటి ఇక్కడ నువ్వు చెప్పకుండా ఎందుకున్నావని వాళ్ళ అమ్మ అడిగితే, నా తండ్రి చిత్తము చేయుట నాకేంటిది? ఇష్టం. నా తండ్రి చిత్త ప్రకారమే నేను ఇక్కడ ఉన్నాను. నా తండ్రి చిత్తము నాకు చాలా ఏమైందట? ఇష్టమై ఉన్నది. హల్లెలూయా. అందుకే ప్రతి వారు దేవుని చిత్తమును చేయాలి, దేవుని ఇష్ట ప్రకారమే చేయాలి. అందుకే నేను ఇక్కడ ఏదైనా ఇంతవరకు ప్రతి చిన్న వాక్యము కూడా ప్రభు దగ్గర అడిగే ఇక్కడికి వస్తాను, దేవుని చిత్త ప్రకారం. ఎందుకంటే ఒక మాట చెప్పి నేను వాక్యంలోకి వెళ్ళిపోతాను. ఒకటే ఒక మాట చెప్తాను, చూడండి ఒకసారి తీయండి. అపోస్తుల కార్యము 10వ అధ్యాయం ఒక మాట చూపిస్తున్నా. అపోస్తులు 10:19 వచనం. చదవండి మళ్ళీ. పేతురు ఆ దర్శనమును గూర్చి ఆలోచన చేస్తుండగా ఆత్మ అందరిది అన్నమాట. ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుంటూ వస్తున్నారు. నీవు లేచి కిందికి దిగి సందేహించక వారితో కూడా ఏంటిదండి? వెళ్ళుము. ఈయన ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఎక్కడున్నాడు? మేడగదిలో ఉన్నాడు. మీకు అర్థమవుతుందా ఈ మాటలు? పేతురు ఎక్కడున్నాడట? ప్రార్థన గదిలో ఉన్నాడండి, ప్రార్థన స్థలంలో ఉన్నాడు. ఆ ప్రార్థన స్థలంలో ఉన్నప్పుడు ఆత్మ ఆయనతో మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ ఆయనతో ఏమని మాట్లాడుతుందంటే, అయ్యా నీవు పలాని స్థలమునకు వెళ్ళు, ఆ పలాని స్థలములో వెళ్ళడానికి ముగ్గురు మనుషులు నీ దగ్గరకు వచ్చారు, నువ్వు వాళ్ళతో సందేశించకుండా వాళ్ళతో వెళ్ళు అని చెప్పేశాడు. నువ్వు ఏమాత్రం భేదం చెప్పకుండా వాళ్ళతో వెళ్ళంటాడు. అంటే ఈ దైవజనుడు ఆ ఇంట్లో ఏమై కూర్చున్నాడట? ప్రేయర్ చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు యొక్క సంగమా, ఏ దైవజనుడైతే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తాడో ఆ సంఘము అనేక ఫలాల చేత సంఘము వర్ధిల్లుతుంది. కొంచెం 2-3 సంవత్సరం కింద మీద కావచ్చు, కానీ ఆ సంఘం ఏమవుతుందంటే గొప్ప స్థాయిలో నిలబెడుతుంది. కానీ పునాది ఏంటిదట? ప్రార్థన. హల్లెలూయా. పునాది ఏంటిదండి? ప్రార్థన.
ఎదురుగా ఉన్న ఆ ఊరికి వెళ్ళు, కట్టబడి ఉన్న గాడిద పిల్ల నీకు దొరుకుతుంది. ఆ గాడిద పిల్ల దొరకగానే, కట్టబడగానే కొంతమంది ఉరికొస్తారు మీ దగ్గరికి. కొంతమంది ఉరికొచ్చి ఏమంటారంటే, ఏ బాబు ఎందుకు ఇప్పుతున్నావు? ఆ కట్టలు ఎందుకు ఇప్పుతున్నావు? ఆ గాలి ఎందుకు ఇప్పుతున్నావు? అది ఇప్పుతా నేను చంపుతుంది, అది ఇప్పుతా నేను తన్నుతుంది, అది ఇప్పుతా నీ మీదకి వచ్చి నేను చంపేస్తుంది అని చెప్పి కొంతమంది ఉరికొస్తున్నారు. ఏమి ఇప్పుతా అంటే గాడిద పిల్లని ఇప్పుతుంటే యేసు చెప్పాడు, కొంతమంది ఉరికొస్తారు నీ దగ్గరికి. కొంతమంది నీ దగ్గరికి వచ్చి నువ్వు ఎందుకు ఇప్పుతున్నావు అంటారు. ఇది ఎవరికి కావాలని చెప్పంటున్నాడు? ప్రభువుకి కావాలి. ఇది దేవుని చిత్తమై ఉన్నది. దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. హల్లెలూయా. దేవుడు నన్ను ఇక్కడ పంపాడు. దేవుడు నన్ను ఇక్కడ పంపి ఈ గాడిద పిల్లను వేపమన్నాడు. అప్పుడు దాకా పాపం కట్టబడే ఉన్నది, రోగాలతో, సమస్యలతో, బాధలతో, వ్యాధితో, రోగముతో, జ్వరముతో, పక్షవాతముతో కట్టబడి ఉంది. కానీ ఎవరు దాని సైడ్ చూడలా, ఎవరు ఆ రోగి సైడ్ ఒక్కరు చూడలా. ప్రార్థన పోతున్నారు, బైబిల్ పట్టుకొని వస్తున్నారు, ప్రార్థన పోతున్నారు, వస్తున్నారు. పాపం అక్కడ మాత్రము ఆ రోగి కట్టబడి ఉన్నాడు. యేసు వేరే ఊర్ల నుండి చూశాడు, వేరే ఊర్ల నుండి చూశాడు. అరే అక్కడ ఏమై ఉన్నదండి? ఒక గాడిద పిల్ల ఏమైంది? కట్టబడి ఉన్నది. ఈ ఊరు నుంచి చెప్పి ఎదుటి ఉన్న ఊర్లో చెప్తున్నాడు, అక్కడ ఓ కట్టున్నది, దాన్ని విప్పు, కట్టున్నదాన్ని ఏం చెయ్యి, నువ్వు విప్పు. ఎందుకంటే ఆ విప్పబడుట ఎవరి చిత్తమై ఉన్నదండి? దేవుడి చిత్తం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి చిత్తం అది, యేసయ్యకు ఇష్టం. ఆ కట్టినటువంటి వారు ఎప్పుడైతే పోయి ఇప్పుతున్నారో చాలా మంది జనం వచ్చేసారు అక్కడికి. ఎందుకు ఇప్పుతున్నావు? ఉండని. ఎందుకు ఇప్పుతున్నావు? ఉండని. ఎందుకు ఉండని అంటున్నారు తెలుసా? వాడు అట్టుంటేనే మంచిది వాళ్ళు. కానీ దేవుడు ఏమన్నాడు? కట్టబడి ఉండడం నాకు ఇష్టము లేదు, వాళ్ళు బాగుపడడం నాకు ఇష్టం. మీరు ఫలించి ఏమొందాలి? అభివృద్ధి పొందాలి. ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో త్వరగా వర్తమానంలోనికి వెళ్దాం. కీర్తన భాగము 30వ అధ్యాయం 2వ వచనం. కీర్తన 30వ అధ్యాయము 2వ వచనం. దేవా, నేను నీకు ప్రార్థన చేయగా నీవు నన్ను ఏం చేశావు? ఈయన ఒక మాట చెప్పాడండి. ఈయన అన్నాడు, నేను కట్టబడి ఉన్నా, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయాలి, నా దేవుడి ఇష్ట ప్రకారం చేయాలి. నా దేవుడి చిత్తం ఏంటిదో తెలుసా? మొదటిది ఉపవాసం, రెండవది బైబిల్ ధ్యానం, మూడవది ఏంటిదంటే నిర్మలమైన మనసు. ఏమిటి అంటే ఒకటి ఉపవాసం, రెండవది ఏంటిదట బైబిల్ ధ్యానం, మూడవది ఏంటిది నిర్మలమైన మనసు. చాలా నిర్మలమైన మనసు. ఎందుకు నిర్మలమైన మనసు ఉండదంటే ఈ ప్రార్థన ఉపవాసము చేసేటప్పుడు గోనె పట్ట కట్టుకుంటారు. మొదటిది ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు గోనె పట్ట కట్టుకుంటారు చాలా మంది. ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ప్రభుని మహిమపరుస్తారు. ఈయన అదే మాట 30వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట చెప్తున్నాడు. ఎటువంటి మాట చెప్పాడు చూసారా? ఎటున్నాడు? యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా. ఈ ఉపవాసము దేవుడి చిత్తమై ఉన్నది. ఈ ఉపవాసము దేవునికి ఇష్టమై ఉన్నది. మీరు ఉపవాసం చేయమంటే ఉపవాసం ఎట్లుంటారు? చాలా మంది ఉపవాసము చేసేటప్పుడు ప్రభు ధ్యానములో ఉండాలి.
దేవుని ధ్యానంలో ఉండాలి. కొంతమందికి ఇష్టం ఉండదు ఇలాంటివి, కొంతమందికి ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదంటే, అమ్మా నేను చెప్పినట్టే వినాలి నువ్వు అని అంటారు. నేను చెప్పినట్టే వినాలా, నాదే నడవాలా అని అంటారు. మా అన్న నేను చెప్పినట్టే నువ్వు వింటావా వినవా అన్నాడు. నేను ప్రార్థన చేసి చూశాను, ఇది కరెక్టా కాదా. నేను విన్నాను, అది కరెక్ట్ కాదు అని చెప్పాను. అట్లా చేయొద్దు, నిమ్మలంగా చెప్పాను, అలా చేయొద్దు, అది తప్పు అని చెప్పాను మా అన్నకి. నాకంటే ముందు పుట్టిన ఆయన ఏమన్నాడంటే, లేదు 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 నేను చెప్పినట్టే వినాలి. ఇట్లా చేయలేబట్టాడు. చేయలేబట్టినప్పుడు ప్రభువా అన్నాను నేను. హల్లెలూయా. నేనేమన్నాను, ప్రభువా అన్నాను. జస్ట్ 2 monthsలో చచ్చిపోయాడు. 2 నెలల్లో ఏమైపోయాడండి, చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడనంటే, ప్రార్థన చేస్తున్నాం ఇక్కడ. యేసు యొక్క ప్రార్థన, యేసు యొక్క ఉపవాసము, ప్రభు యొక్క సన్నిధిని అనుభవిస్తున్నాం. ప్రభు అక్కడ దేవాలయంలో కూర్చొని నీవు పలాని బిడ్డల నిమిత్తం ప్రార్థన చేయి అని వాళ్ళ కోసం ప్రార్థన చేపిస్తున్నాడు. వాళ్ళ కోసం మొరపెట్టిస్తున్నాడు. పలానోళ్ళకు ప్రార్థన చేయి, పలానోళ్ళకి ఇది చేయి, పలానోళ్ళకి అది చేయి అని ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. నేను నిన్నటి వరకు చాలా తగ్గింపులో ఉన్నాను. నిన్నటి వరకు ఎందుకంటే బాగా ఏమైపోయిందంటే, దేవుని యొక్క సన్నిధి ఎక్కువైపోతే కూడా నిద్ర రాదు. కంప్లీట్ నిద్ర ఆగిపోయింది. మళ్ళా రాత్రి మళ్ళీ ప్రార్థన చేశాను. నాకు ఏం కావాలా, నిద్ర కావాలి. ప్రతి బిడ్డ కోసం ప్రార్థన చేయడం జరుగుతుంది. హల్లెలూయా. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరైతే ప్రార్థన చేసిన వ్యతిరేకంగా ఎవరైనా ఉన్నారా, దేవుడు లేపేస్తాడు. ఇది జీవము గల దేవుడి యొక్క సేవకులతో ఎప్పుడు ప్రార్థన చేసేవారితో జోలికి వెళ్ళకూడదు. అది దేవుని నియమం కాదు, దేవుని చిత్తం అంతకంటే కాదు. ఈయన ఏమన్నాడు, అయ్యా నేను యెహోవాకు మొరపెట్టగా. పేరెందుకు రాశాడు? దేవుని ప్రార్థన చేయొచ్చు కదా, దేవుని ప్రార్థన అనొచ్చు కదా. లోకాలు అనేకమైన దేవతలు ఉన్నాయి, లోకములో అనేకమైన దేవుళ్ళు ఉన్నారు. కానీ ఏం జరిగింది తెలుసా? అవేవి జవాబులు ఇవ్వవు. ఇచ్చేది ఎవరట? ఒక యేసు ప్రభుల వారు ఒక్కడే. ఒక యేసు ప్రభుల వారు ఒక్కరే ఏమిస్తారట? జవాబిస్తారు. అందుకే ఆయనకి ఏమని రాశాడట? అక్కడ ఏమని రాశాడండి? యెహోవా నా దేవా. చాలు. యేసు ప్రభువా నువ్వు నా దేవుడు, నువ్వు నాకు ఇష్టమైనటువంటి వాడవు, నేను నీ చిత్తం చేస్తున్నా, నేను నీ చిత్తమును చేయుచున్నాను, నాకు నీ చిత్తము చేయుట నాకు ఇష్టము. హల్లెలూయా, హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా,
ఆశీర్వాదము కలిగిన మాటలు ఈ కుమారుడు అక్కడ చెప్తున్నాడు. ఈ కుమారుడు యెహోవా నా దేవా అని ఈయన చెప్తున్నాడు. ఈ భక్తుడు చెప్తున్నప్పుడు ఈయన అన్నాడు, అయ్యా యేసు ప్రభుల వారు మాత్రమే నాకు ఏమి ఇవ్వగలడట? జవాబు ఇవ్వగలడు. చూడండి అక్కడ 2వ రాజుల గ్రంథం 2 Kings చాప్టర్ నంబర్ 6, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 30వ వచనం, పేజ్ నంబర్ 312. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని జనులు అతని పేరు చూసినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనె పట్ట కనబడలేదు. లోపల ఏం కనబడిందండి? గోనె పట్ట కనబడింది. అక్కడ దేవుని ఒక ఆశీర్వాదం చూడండి. ఆ స్త్రీ మాటలు విన్నప్పుడు తన వస్త్రములను చింపుకొని, లోపల ఏం చెప్పుకున్నాడట? వస్త్రములను చింపుకొని ఇక ప్రాకారం మీద నడిచిపోవచ్చుండగా జనులు అతనిని పేరు చూచినప్పుడు లోపల అతని వస్త్రములు లోపల తన ఒంటి మీద ఏ వస్త్రాలు ఉన్నాయటండి? గోనె పట్ట బట్టలు. ఆ వస్త్రాలకు గోనె పట్ట దేనికి గుర్తు అంటే ఉపవాసానికి గుర్తు. అంటే ఆయన ఉపవాసంలో ఉన్నాడని తెలిసిపోతుంది. ఆ ఉపవాసం చేస్తున్నప్పుడు ఆయన కేవలం ఇంట్లో ఒక నీళ్ళ కుండ కానీ ఆ కాలంలో పెట్టుకునేవారు. ఉపవాసం చేస్తున్నప్పుడు కొంతమంది నీళ్ళ కుండ పెట్టుకొని ప్రార్థన చేసేవారు. కొంతమంది ఏం పెట్టుకొని ప్రార్థన చేసేవారంటే గోనె పట్టలు వేసుకొని ప్రార్థన చేసేవారు. కొంతమంది ఏమైనా ప్రార్థన చేసేవారంటే అమ్మా ఏదైనా కొండల ప్రాంతంలోకి వెళ్ళి ప్రార్థించేవారు. ఇక్కడ అదే మాట చెప్తున్నాడు. ఇక్కడ ఒక స్త్రీ వచ్చి అతను ఒక మాట మాట్లాడినప్పుడు ఇతడు ఆ ప్రార్థనలో ఏం చేస్తున్నాడు తెలుసా? హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడట? ఈయన లోపల ఉపవాసము ఉండి ప్రభుకి ప్రార్థన చేస్తున్నాడని గుర్తుగా ఆయనకి మీద ఏ వస్త్రాలు ఉన్నాయట? గోనె పట్ట ఉన్నది. ధూళి పోసుకొని ఏడుస్తున్నాడు. అయ్యో ప్రభువా. కొంతమంది 12 రోజులు, కొంతమంది 21 రోజు, కొంతమంది 10 రోజులు, కొంతమంది 7 రోజులు ఏం చేస్తారంటే సమస్యకు జవాబు రాకపోతే ఈ ప్రార్థన చేస్తారు. ఒక సమస్యకు జవాబు రాకపోతే ఈ పనులు చేస్తారు. ఏమని? ఇంట్లో ఒక వాటర్ బాటిల్ పెట్టుకొని ఆ వాటర్ బాటిల్ నీళ్ళు తాక్కుంటూ బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ తలుపు గడియ వేసుకొని వాళ్ళు ప్రార్థనలో కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న జవాబు వచ్చేంత వరకు అలాంటి ప్రార్థనలు చేయాలి. అటువంటి ప్రార్థనలో ఉండాలి. ఒక వ్యక్తి అంటాడు, పొద్దున్న లేచి 3 చపాతీలు తిన్నా, సాయంత్రము మధ్యాహ్నం 2 చపాతీలు తిన్నా, రాత్రి కొంచెం కటోడు అన్నం తిన్నా. ఎంత తిన్నాడట? కటోడు తిన్నాడట. మధ్యాహ్నం ఎన్ని చపాతీలు తిన్నాడు? పొద్దున ఎన్ని తిన్నాడు? ఇట్లాంటి ఉపవాసాలు సత్యదాకా చేయొచ్చు. నేనండి చచ్చిపోయేదాకా చేస్తాను ఇట్లాంటి ఉపవాస ప్రార్థనలు. ఈ తిన్న తర్వాత ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్ర ఈ ప్రాంతంలోనే ఈ వరి భోజనం ఉంటుంది. బయట ఎక్కడ ఉండదు. బయట వాళ్ళు ఏం తింటారు? అవే తింటారు. ఆ రొట్టెలు తింటారు. మరి వాళ్ళు చేయొచ్చు కదా, వాళ్ళు కొంచెమే తింటున్నారు కదా. యేసు ప్రభుల వారు ఇట్లాంటి ప్రార్థనలు అడుగుతలేడు. యేసు ప్రభుల వారు చెప్తున్నాడు, నా చిత్త ప్రకారము నువ్వు చేయుట మంచిది, నా చిత్తము నెరవేర్చుట మంచిది.
అందుకే పరిచర్యలు నానా రకాలు, జరిపించేవాడు ఒక్కడే. ఆయన పరిచర్య నాకు రాదు, నా పరిచర్య ఇంకొకరికి రాదు, ఈ పరిచర్య ఇంకొకరికి రాదు. అందుకే అంటాడు అన్ని పరిచర్యలు ఒక్క తీరు ఉండవు. ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరుస్తాడు ఏది చెయ్యి ఏది చెయ్యకు. హల్లెలూయా. ఒకసారి నేను కేవ్స్ మీకు వెళ్ళి, ఎప్పటికీ నేను కేవ్స్ మీకు వెళ్తా. ఒకసారి కేవ్స్ మీకు వెళ్ళి పోదామంటే నా బండి ఆగిపోయింది. నేను పోవాల్సిన దారి అదే, అట్లకించి వెళ్ళొద్దు అని. కానీ ఎందుకు పోవద్దు, పోయేది ఇదే కదా అని చెప్పి వెళ్ళిపోయాను. కానీ దేవుడు బయలుపరుస్తున్నాడు ఈ దారి నుండి వెళ్ళు, ఇటు నుంచి వెళ్ళు, ఇటు నుంచి వెళ్ళు అని. కానీ నేను ఎప్పటికి పోయే దారి కదా అని చెప్పి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయినప్పుడు కేయూసి కాడ 35 నిమిషాలు ఆగిన. నేను ఎన్ని నిమిషాలు ఆగినామో నేను ఎందుకు ఆగినంటే అక్కడ ఒక రాజకీయ నాయకుడు వచ్చాడు. ఆ నడి సెంటర్లో మైక్ పెట్టి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఎన్ని నిమిషాలు ఆపారట పబ్లిక్ను? 35 నిమిషాలు ఆపారు. అప్పుడు నేను అనుకున్నా, ప్రభువా నిజంగా నువ్వు ఇట్ల నుంచి రావద్దన్నది ఎందుకు? వెనక పోదామంటే వెనకకు బండి పోదు, ముందు పోదంటే ముందు పోదు, పక్కకు పోదంటే పక్కకు పోదు. మొత్తం ఎక్కడెక్కడ ఏమైపోయిందట, జామ్ అయిపోయింది. దేవుడి చిత్త ప్రకారం చేయువాడు ఆయన ఆశీర్వదిస్తాడు. ఈయన ఏం చేశాడు, ఒక స్త్రీ వచ్చింది, ఆయనకు మాట చెప్పింది, నువ్వు నీ యొక్క సంఘంలో నువ్వు తప్పించబడవాలంటే ప్రభు యొక్క ప్రార్థన చేయి. ఏ ప్రార్థన చేయమన్నాడు? మళ్ళీ గోనె పట్ట కట్టుకొని చేయాలా, లేకుంటే ప్రాంతంలో ఉండాలా? ఆ గోనె పట్ట కట్టుకోవడం అంటే ఈయన గోనె పట్ట కట్టుకున్నాడండి. అంటే దేవుని చిత్త ప్రకారం మీరు కూడా గమనించండి. మీరందరూ వింటున్న దేవుని బిడ్డలారా, ఏదైనా దేవుని చిత్త ప్రకారం చేయాలి, ప్రార్థన చేయాలి. ఇది నేను చేయవచ్చునా? ఒక మాట చూపిస్తాను చేయండి. ఒక సమూయేలు గ్రంథం ఒకసారి తీయండి. నేను ఆ మాట చూపిస్తాను. నేను ఇక్కడ చూడండి, 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ ఈ ప్రార్థన పరుడైన ఈ కుమారుడు దేవుని యొక్క మంచి క్వశ్చన్ వేస్తున్నాడు, మంచి ప్రార్థన చేస్తున్నాడు. ఆ మాటలు చూడండి, పేజ్ నెంబర్ చెప్పండి అందరూ. 253 2వ అధ్యాయం 1వ వచనం. ఇది జరిగిన తరువాత యూదా పట్టణములోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, పోవచ్చునని యెహోవా అతనికి ఏం చేశాడండి? బా, ఎక్కడ పోవాలా? ఏ ప్రాంతం పోవాలైనా? యూదా పట్టణానికి పోవాలా. యూదా పట్టణానికి పోయేటప్పుడు నేను పోవచ్చునా? నీ చిత్తమేనా? నీ ఇష్టమేనా ప్రభువా? నీ చిత్తంలో నేను యూదా పట్టణం పోవడానికి ఇష్టమా? దేవుడు ఏమంటున్నాడు? పో, యూదా పట్టణములకు వెళ్ళు అన్నాడు. యూదా పట్టణములకు వెళ్ళమనగానే తట్టపుట్ట చదువుకొని బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, పోవచ్చండి ఆయన. కానీ పోలా. ఆయన ప్రాంతము ఎడుకోవాలన్నది ఇప్పుడు చెప్పండి, ఎడుకోవాలి ఆయన? యూదా పట్టణానికి వెళ్ళాలా? యూదా పట్టణములకు దేవుని చిత్తము ఉన్నదా లేదా అని దేవుని దగ్గర అడిగాడు. దేవుడు ఏమన్నాడు? పో అన్నాడు. నా చిత్తంలో ఉన్నది వెళ్ళన్నాడు. మళ్ళీ కూర్చున్నాడు దావీదు. ఎందుకు? నేను పోవలసిన యూదా పట్టణంలో స్థలము ఏది? ఎక్కడికి పోవాలా యూదా పట్టణంలో? చదవనమాట. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. పొమ్మనగానే పోవచ్చు కదా.
అక్కడ వేంద్ర దేవుడు మాట్లాడతాడు కదా, కానీ ఇక్కడనే ఒక కిట్ తయారు చేసుకుంటున్నాడు. ఇక్కడనే ఒక మార్గం ఎన్నులాడుకుంటున్నాడు. ఇక్కడనే ఒక మార్గాన్ని అడుగుతున్నాడు, ప్రభువా క్షేమంగా వెళ్తానా, క్షేమంగా వస్తానా? పెద్దవాళ్ళు పెళ్లిళ్ళైన వాళ్ళు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎటన్నా పోయేటప్పుడు ప్రభుకు చెప్పి వెళ్ళండి, నేను వెళ్తున్నా పలాని వరంగల్ దగ్గర పలాని ఏరియా నేను వెళ్తున్న ప్రభువా, నీ చిత్తము నాకు సహాయం దయచేయి, నీ ప్రొడక్షన్ నాకు దయచేయి. ఈయన అదే అడుగుతున్నాడు. ఎక్కడికి పోవాలా? యూదాపట్టణం పోవాలని అడిగాడు. మరి ఫస్ట్ హెబ్రోన్ పోవాలని అడగచ్చు కదా. అయ్యా యూదాపట్టణంలో హెబ్రోన్ ఉన్నది, లేకుంటే హెబ్రోన్ కాకుండా ఇంకొక ఏరియా ఉంది, నేను పోవాలనా? యూదాపట్టణంకి వెళ్ళి మరి నేను పోవాల్సిన స్థలం మీద అడగచ్చు కదా. ఫస్ట్ యూదాపట్టణం పోవాలని అని అడిగాడు. మళ్ళీ ప్రార్థన కూర్చొని ఏ స్థలం ఉండకు వెళ్ళాలి? అక్కడ హెబ్రోన్కి వెళ్ళి, కొంతమందికి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి కదా, కొంతమంది బాగా తెలివితేటలు ఉంటాయి. ఈ ప్రార్థన చేసేవాళ్ళు అబద్ధాలాడరు. ఈ ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కువగా ప్రార్థనలో ఉంటారు. వీళ్ళు అబద్ధాలు ఆడరు. వీళ్ళు ఏం చేయరంట, ఎక్కువగా ఒకరి మీద ఏ ఒక్క గొడవడం లొల్లి చేయడం అది ఉండదు. ఎందుకంటే ఈ ప్రార్థన ఇటువంటి వాళ్ళు దేవునికి ఇష్టమైన వాళ్ళు. దేవునికి ఇష్టమైన వాళ్ళండి. ఈయన ఈ ప్రాంతంలో పోవాలన్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళిపో బాబు, నేను నీకు నాకు ఇష్టమే, నా చిత్తం, నువ్వు వెళ్ళడంతోనే అతడు లేచి ఎట్లా పోయాడట, సంబరంతో వెళ్ళాడు. హల్లెలూయా. ఎట్లా పోయాడండి? సంబరంతో వెళ్ళాడు. అది దేవుని యొక్క నియమం, అది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. గోనె పట్ట అంత విలువతో ఉంటుంది. దేవుని చిత్తము నెరవేర్చుట మంచిది. ఏదైనా దేవుని చిత్త ప్రకారం అడగాల. నువ్వు ఒంటి మీద మోకాల మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు మా అమ్మని దీవించు, మా నాన్నని దీవించు, మా అక్కని దీవించు, మా కుటుంబాన్ని దీవించు, అయిపోయింది. మరి ఇంకేం ప్రార్థన చేయాలా? అన్ని ప్రార్థనలు అయిపోయినాయి. లేచిన ఒక వాక్యం తీసుకున్నావు, చదివినావు, ఇక అయిపోయింది. ఇదేంటి ప్రభువా, నేను ఇంకా సాయంత్రం దాకా ప్రేయర్లు ఎట్లా కూర్చోవాలా? ఇవన్నీ నేను ప్రార్థన చేసినా కదా, మా నాన్న చేసిన, అమ్మకు చేసిన, అక్కలు చేసిన, చెల్లెలు చేసిన, సంఘానికి కూడా చేసిన. సంఘాన్ని దీవించు ప్రభువా, సంఘ కుటుంబ సభ్యులు దీవించి, అయిపోయింది. ఈ ప్రార్థన దేవుడి చిత్తము కాదు. ప్రభువా నువ్వు నాకు ప్రార్థన నేర్పు, నీ ప్రార్థన నేను నేర్చుకోవాలా, నీ ప్రార్థన నాకు చెప్తే నేను ప్రార్థన చేస్తాను కూర్చుంటే ఆ ప్రార్థన దేవుడి యొక్క సన్నిధిలో వెళ్తుంది. ఆ ప్రార్థన అనేకులకు దీవెనకరముగా మారుస్తుంది. అది దేవుని చిత్తం, ఇష్టమైన ప్రార్థన. హల్లెలూయా. దేవుని చిత్తము నెరవేర్చుట మంచిదే. దేవుని చిత్తమే చేయాలి. ఇంకో మాట చూడండి, అందులోనే 19వ అధ్యాయం మొదటి 2 వచనం చూడండి అయ్యా. అందులోనే 2వ రాజులు 19వ అధ్యాయం మొదటి 2 మాటలు. రాజు తన కుమారుని గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడను సంగతి ఆ దినమున జనులందరూ విని యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనుల వలె వాడు ఏమై ఉన్నాడట? చదవండి. ఇక్కడ ఏమన్నాడు? ఎట్లా పోతున్నాడట అని పోయేటప్పుడు? దుఃఖించుచు. ఇంకో మాట ఏమున్నది? ఏడ్చుచు. దుఃఖపడుచు మళ్ళీ ఏడ్చుకుంటూ పోతున్నాడు. కొంతమంది ఎవరైనా చనిపోయారని ఫోన్ వచ్చిందనుకో, దాని కొంచెం ఏం చేసుకుంటూ పోతారు? ఏడ్చుకుంటూ పోతారు. అరే దారి పొడుగుని ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. వాళ్ళ ఫోన్ వచ్చుకున్న గయ్య ఇంట్లో ఒక దమ్మ వేసేస్తారు.
బాగా ప్రేమ ఉంటుంది అనుకుంటారు వీళ్ళందరికి బాగా ప్రేమ. ఓ మస్తు ఉన్నది వీళ్ళకి, బాగా ప్రేమ ఉన్నది. వాళ్ళు అరే ఏమైనా అయితే గుండె వాళ్ళు ఏమైనా జాగ్రత్త మెల్లగా చెప్పుకున్నారంటే ఏం కాదు వాళ్ళు. అరే మీ అమ్మ బాగాలేదా పోదాంపా అని నేను వినలేదు. నువ్వు మా అమ్మని అంటేనే కై అని అడుగుతావు, లొల్లి పెడతావు, ఏమో పోదాంపా అంటాను, పైసలు లేవు, ఇప్పుడు ఏమైంది ముందుగా చెప్పు, నాకు ఏమైంది మా అమ్మకి ఏమైందని ఇట్లా ఏమైంది అంటే వీళ్ళు కాంతనే ఉంటాయి. ఆగడానికి టికెట్ చింపేసింది, ఆమె పోయింది పైకి. ఇక్కడ ఈమెం చేసింది, బాగా భర్తను పోరుపెట్టడం, మీ అమ్మ చచ్చిపోయిందట అని చెప్పి కయ్య అడిచింది. అందరూ వచ్చేసారు, అయ్యో చచ్చిపోయిందట పాపం. వాళ్ళు ఎవరు అటు ఇంటి ముందు వాళ్ళని పిలిచి వాళ్ళ కూర్చోబెట్టి పంపించింది. పంపాక నేను పోయింది, వాళ్ళ అమ్మ మీద పడి బాగా ఏడ్చింది. కొంచెం స్మెల్ రాగానే పక్కకు వచ్చి అమ్మ తొందర తీసుకుపోదాం, తొందర చేయండి. ఏమొస్తుంది? ఏమైందండి ప్రేమ? ఏమైంది ఆ ప్రేమ? కానీ దేవుని చిత్తం అనక. బైబిల్ ఏమంటారు? మనిషిలో ప్రేమలు చల్లారుతాయి. హల్లెలూయా. బాబు ఇంట్లో రాగానే కయ్య మొత్తున్నది. కొంతమంది ఆ పొందకడకు ఎందుకు ఎడతారో నాకు అర్థం కాదమ్మా. అయ్యో దేవా, నేనైతే ఆ గెట్టడం చూస్తా, అప్పుడు లోపల చదివేటోడు బాగానే ఉంటాడు, ఈ పైన ఏమి పని చేయనోడు నిలబడతాడు చూసినావు, ఇంత రావుతాడు, కయ్య ఉడతాడు. ఇక్కడ యేసు ప్రభువు వారు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఏమని? దేవుని చిత్తము ఏమై ఉన్నదట? నాకు ఇష్టమై ఉన్నది. ఏమై ఇస్తున్నాడంట? దుఃఖించుచు, ఏడ్చుచు, దుఃఖపడుచుచు, మళ్ళీ ఏడ్చుచు నువ్వు ప్రార్థించిన ప్రార్థన నాకు ఇష్టము, అది నా చిత్తమై ఉన్నది. అక్కడేమన్నాడు దేవుని యొక్క లేఖన భాగంలో? చూడండి, దేవుని యొక్క మత్తయి సువార్త 7:21 ప్రభువా అను నన్ను పిలుచు ప్రతివాడును ప్రవేశింపడు గాని పరలోకమందున్న యేసు ప్రభుల వారి చిత్త ప్రకారం చేయువాడు ఆయన మాత్రమే ఆ యొక్క రాజ్యంలో ఉంటాడు. ప్రార్థన చేస్తున్న దేవుని బిడ్డలారా, యేసు యొక్క సంగమా, నువ్వు ఈ రోజున ఒక మాట జ్ఞాపకము చేసుకో. ఒక ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో ప్రభువుకి నీ హృదయపూర్వకంగా నీ హృదయం ప్రభు యొక్క సన్నిధిలో కుమ్మరిస్తున్నావా? దేవుడు అంటాడు, నా ఇష్టమే, నా రాజ్యం నీకు ఇస్తా. అరే చచ్చిపోయేటప్పుడు ఒక దొంగ వచ్చి యేసు ప్రభువు పక్కన నిలబడి, అయ్యా నీ రాజ్యంలో నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఎస్, నా రాజ్యంలో ఉంటావు. ఉపవాసం లేదు, బాప్తిజం లేదు, ఎటువంటి ప్రార్థన లేదు, యేసు అంటే తెలియదు. ఆడపోయి అన్నాడు సెలవు మీద చచ్చిపోయేటప్పుడు, ప్రభు ఒక్కసారి నన్ను ఏంటిది జ్ఞాపకం, ఈ ఒక చిన్న మాట అడిగాడు, నా రాజ్యంలో నువ్వు ఉంటావు బాబు. ఇచ్చేసాడు. ఎందుకంటే ఆయన చిత్తం. అడిగే విధానం, మనం అడిగే విధానం. ఉపవాసంలో అడుగుతున్నావా? ప్రార్థనలు అడుగుతున్నావా? బైబిల్ చదివే విధంగా అడుగుతున్నావా? లేదంటే దేవాని ఆలయంలో ఉండి నేను ప్రార్థిస్తున్నానని చెప్తున్నావా? ఏదైనాను ఆయన చిత్త ప్రకారమే చేయాలి. అప్పుడు ప్రభు ఆ కుమారుణ్ణి ఏం చేస్తాడట? దీవిస్తాడు. దేవుడి మాటలు మనందరి వెనుకల్లో ఫలింపచేయును గాక. అందరు ప్రార్థన చేద్దాం, మోకాళ్ళ మీద ఉందాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అందరూ మోకాళ్ళ మీద ఉండండి. దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు ఇష్టం, నీ చిత్తము చేయుట నాకు చాలా ఇష్టం. అయ్యా, ఉపవాసంలో గోనె పట్టగట్టుకొని నేను ఉపవాసములోని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రం. విత్తమైన వాక్యం ప్రతి బిడ్డ హృదయంలో 30 60 100గా ఫలించడం మీ కృపను దయచేయండి తండ్రి. ఇదిగో యోధుల గెచ్చమైన ప్రార్థన మందిరంలో ఉన్న బిడ్డలందరినీ చిత్త ప్రకారం ప్రార్థించే బిడ్డలుగా ఉండవు సహాయం దయచేయండి. ఎస్, అవును ప్రభా, లైవ్ చూస్తున్న బిడ్డలను బట్టి నీకు వందనాలు.
ఈ బిడ్డలపై నీ గాయమైన సమయం ఉంచి నీ చిత్త ప్రకారం చూసిన నీ కృప సహాయం దయచి నీ నామ మహిమార్థమై వాడుతున్న నీ కృపను దయచి మాకు మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు నడిపించును గాక. ఆమేన్. Ya.